నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కలెక్టరేట్ ముందు జొన్న రైతుల భారీ బైఠాయింపు. జొన్నల కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘాల డిమాండ్. రైతుల ఆందోళనకు వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేల మద్దతు. కూటమి ప్రభుత్వంలో ధగా డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ యువత పోరు. కదం తొక్కిన నిరుద్యోగ యువత. మహానేత విగ్రహం ధ్వంసం చేసిన దుండగుణ్ణి కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్. జనాభా గణాంకాల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిన ఏపీ ఎంఆర్పీఎస్ నేతలు. పప్పు తులసీకృష్ణ పద్మశాలి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ. నంద్యాలలో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఘనంగా అభ్యాస వర్గం. ప్రజా వినతుల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. జిల్లాలో జొన్న రైతుల సమస్యలపై ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు భారీ నిరసన వ్యక్తమైంది. మిగిలిపోయిన జొన్నలను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ప్రాంగణంలోని పీజీఆర్ఎస్ హాల్ వద్ద రైతు సంఘం నాయకులు సోమవారం బైఠాయించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సిఈసి మెంబర్ పిపి నాగిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి తమ మద్దతు ప్రకటించారు. జిల్లాలో జొన్న రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలని, కొనుగోళ్లకు వెంటనే అనుమతి ఇవ్వాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో సుమారు 54,000 ఎకరాల్లో జొన్న సాగు చేయగా ఎకరాకు 25 క్వింటాలకు పైగా దిగుబడి వచ్చిందని రైతు సంఘం నేతలు రాజశేఖర్, రామచంద్రుడు తెలిపారు. ప్రభుత్వం ప్రతి రైతుకు 5 ఎకరాల చొప్పున ఎకరాకు 20 క్వింటాల వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి స్లిప్పులు కూడా పంపిణీ చేసిందని, కానీ కేవలం 25% మంది రైతుల నుంచే కొనుగోలు జరిపి మిగిలిన 75% మందిని గాలి కొదిలేశారని వారు మండిపడ్డారు. ఒక్క పెసరవాయి గ్రామంలోనే 1000 క్వింటాల జొన్నలు మిగిలిపోయాయని, జిల్లాలో కేటాయించిన టార్గెట్ అయిపోయిందని అధికారులు చెబుతుండడంతో పేద, మధ్యతరగతి, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర లేకపోవడంతో గతంలో 3,200 పలికిన జొన్నను ప్రస్తుతం మధ్య దళారులు 2,700కే అడుగుతున్నారని, దీనివల్ల రైతుకు ఎకరాకు 900 రూపాయల వరకు నష్టం వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేదే లేదని రైతులు నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా స్వయంగా నిరసన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో జొన్నల కొనుగోలు కోట పూర్తయిన విషయాన్ని అంగీకరిస్తూ ఇక్కడి సమస్యను మరియు మార్కెట్ రేట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకే మిగిలిన జొన్నలను కొనుగోలు చేసేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని, అధికారులతో మాట్లాడి 4 లేదా 5 రోజుల్లో సమస్యను కొలిక్కి తెస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సురేష్తో పాటు గడివేముల మండలంలోని పెసరవాయి, బిలకల గూడూరు, కొర్రపోలూరు, బూజనూరు, చిందుకూరు మరియు వెలుగోడు మండల గ్రామాలకు చెందిన జొన్న రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెసరవాయి, బిలకలగూడూరు, బూజనూరు, కొర్రపోలూరు
అదేవిధంగా ఆ ఆత్మకూరు వెలుగోడు మండలాల్లో కూడా రైతులందరూ తీవ్రంగా నష్టపోతారు. రైతుల ప్రభుత్వం అని చెప్పి గొప్పలుగా చెప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం మద్దతు ధరలు ప్రకటించింది. సంవత్సరం పూర్తయి పంట ఈ రోజు మళ్ళీ ఖరీఫ్ పంటకు సిద్ధమయ్యారు. ఈ రోజు వరకు కూడా జొన్నలు కొనలేదు. ఒక గింజ కూడా ఇప్పటి వరకు ఒడ్లు కొనలేదు. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు ఒక గింజ మొక్కజొన్నలు కొనలేదు. జొన్నలు కొంటామని ప్రకటన చేసింది. ప్రకటించారు కాబట్టి ఆశలు వచ్చినాయి. 3,699 రూపాయలకు ప్రభుత్వం కొంటాది అని చెప్పి ఆశతో అందరం కూడా జొన్నలు ఎత్తి పెట్టుకున్నాం. ప్రభుత్వం ప్రకటించక ముందు 3,200 పెట్టి మద్దతు ధరలు కొనేవారు. ఈ రోజు ప్రభుత్వం ప్రకటించి కేవలం 25% రైతులు మాత్రమే కొని మిగతాయి కొనకుండా మేము కొనలేమని చెప్పేసి చేతులు ఎత్తేయడంతో మద్దతు ధరలు ఈరోజు కేవలం 2,700కు మాత్రమే మేము కొంటామంటున్నారు. ఫలితంగా ప్రతి రైతు కూడా ఒక్కొక్క కింటా పైన 999 రూపాయలు నష్టపోతున్నారు. ప్రభుత్వం చేసినటువంటి మోసం వల్లనే ఈరోజు ప్రతి రైతు కింటాకు 1000 రూపాయలు నష్టపోతున్నారు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా మా రైతులను మోసం చేయకుండా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి రైతుల వద్ద మొత్తం పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జొన్న రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి మోసం చేశాయి. ఈ జిల్లాలో 1,00,000 మెట్రిక్ టన్నుల్లో జొన్నలు పండితే కేవలం 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటాం, మిగతా కొనలేం అని చెప్పి ఈరోజు చేతులు ఎత్తేయడం వల్ల 3,200 అమ్మేటువంటి జొన్నలు ఈరోజు 2,700 రూపాయలకి అడుగుతున్నారు. ప్రభుత్వం చేసినటువంటి మోసం వల్ల ప్రతి రైతు పైన ఒక కింటాకు 999 రూపాయలు నష్టపోయేటువంటి పరిస్థితి. ప్రభుత్వం రైతులకు మేలు జరిగేటువంటి మద్దతు అమలు చేయమంటే సంవత్సరాలు గడుపుతుంది. రైతుల పైన భారాలు వేసేటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు పొద్దున ప్రకటిస్తే రాత్రికే అమలు జరుపుతుంది. ఎరువుల ధరలు పొద్దున ప్రకటిస్తే ఉదయానికే అమలు జరుపుతుంది. కానీ మేము గొంతెమ్మ కోరికలు కోరలేదు. గత సంవత్సరం ఇదే ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించింది. ఆ ప్రకారం మా జిల్లాలో ఒక్క గింజ ఒడ్లు కొనలేదు, ఒక గింజ మొక్కజొన్న కొనలేదు. ఈ రోజు తూతూ మంత్రంగా జొన్నలు కొన్నామని చెప్పి గొప్పలుగా ప్రచారం చేసుకుంటున్నారు. కేవలం 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. అందులో 25% రైతులు మాత్రమే కొన్నారు. మిగతా 75% రైతులు ఈరోజు జొన్నలు కొంటారని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తుంటే ఈ ప్రభుత్వం రైతులు నిలువున మోసం చేస్తుంది. మీది రైతు ప్రభుత్వం, రైతులకు మేలు చేసే ప్రభుత్వం అయితే వెంటనే జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారితో ఒక హామీ ఇప్పించాలా. ఈ జిల్లాలో రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నలు కొనుగోలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలా. ఆ హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళలేదు. ఎందుకంటే గత నెల రోజుల క్రితం నుంచి కలెక్టర్ కార్యాలయం చుట్టూ గడియాల మండలం, పెసరాయి, బిలకలగూడూరు, ఇతర మండలాల రైతాంగం మొత్తం కూడా ప్రదక్షిణ చేస్తున్నాడు. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజు ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించే వరకు జొన్న రైతులు ఇక్కడి నుంచి కదిలేదని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జొన్న రైతులు జిల్లాలో నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఇప్పటికే మేము కొనుగోలు చేశాం. 30,000 మెట్రిక్ టన్నులు కొన్నాం, మిగతా కొనేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. దాదాపు 50,000 ఎకరాల్లో పంటలు వచ్చాయి, మంచి పంటలు వచ్చాయి. 100 మెట్రిక్ టన్నుల దాకా పంట ఉంది, ఇంకా రైతుల దగ్గర ఉంది. ఇప్పటికేమో మోతుబరి రైతుల దగ్గర అక్కడక్కడ కొనుగోలు చేశారు. అధికారులకు డబ్బులు ఇచ్చినటువంటి రైతుల దగ్గర మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులనే మిగిలిపోయాయి. కనీసం వాళ్ళకి కొనుగోలు చేయండి అని చెప్పి జేసీ గారిని అడిగాం, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాం. మీరు వచ్చి రైతులకు సమాధానం చెప్పండి. మేమేం చెప్పగలుగుతాం? ప్రభుత్వం ఇచ్చినటువంటి కోటా మేరకు మేము కొన్నాము, మేము వచ్చి ఏం చెప్పలేము, మేము కొనే పరిస్థితి లేదు అని చెప్పారు. ఇది అన్యాయము. రైతులకు కష్టపడి పండించినటువంటి పంటను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం లేదు. అందుకే మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ జొన్న రైతుల పక్షాన మేము చెప్తున్నాం. మేమందరం కూడా జేసీ గారు కానీ కలెక్టర్ గారు వచ్చి ప్రభుత్వంతో ఫోన్ చేయండి. మీరు అక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఫోన్ చేసి మా జిల్లా పరిస్థితి ఇది, అదనపు కోట మాకు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ విధంగా మా ప్రభుత్వంతో చర్చించి అదనపు కోట తెప్పించి కొనుగోలు చేయాలా. ఆ విధంగా హామీ ఇచ్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈరోజు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. కష్టపడి రాత్రింబవళ్లు చదివిన మెరిట్ అభ్యర్థుల జీవితాలు కూటమి ప్రభుత్వ నిర్వాహకంతో నట్టేట మునిగాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న మెగా డిఎస్సి కాస్త అక్రమాలు, అవకతవకలతో దగా డిఎస్సిగా మారిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చింది. సోమవారం నంద్యాల వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు హోరెత్తింది.
నూనెపల్లె సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు నిరుద్యోగులు కదం తొక్కారు. తమకు జరిగిన అన్యాయంపై, డిఎస్సిలో జరిగిన భారీ కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఉరుములా గర్జించారు. కూటమి ప్రభుత్వంలో దగా, అవును నమ్మి ఓట్లేస్తే నిరుద్యోగుల గొంతు కోసారంటూ అభ్యర్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. డిఎస్సి అభ్యర్థుల ఎంపికలో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల సైరన్ మ్రోగించింది. నంద్యాల నూనెపల్లె సర్కిల్ సాక్షిగా నిరుద్యోగ యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జిల్లా కలెక్టరేట్ వైపు వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగుల అడుగులు కూటమి ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సిఈసి మెంబర్ పిపి నాగిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ కాటసాని ఓబుల్ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరారెడ్డి నేతృత్వంలో కలెక్టరేట్ దద్దరిల్లిపోయింది. డిఎస్సి అక్రమాలపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై సింహ స్వప్నమై గర్జించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు నిరుద్యోగుల బాధలు పట్టడం లేదని, ఆయనకు కేవలం సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్లపై ఉన్న శ్రద్ధ యువత భవిష్యత్తుపై లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్, ఫేస్బుక్లు కాదు, నిరుద్యోగుల భవిష్యత్తు ముఖ్యం. దమ్ముంటే, ధైర్యం ఉంటే స్పోర్ట్స్ కోటా మెరిట్ లిస్ట్ను బహిరంగపరచండని మంత్రి లోకేష్ను డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ మార్కుల వెల్లడిలో దారుణంగా గోల్మాల్ చేశారని, అర్హులైన రాత్రింబగళ్లు కష్టపడిన మెరిట్ విద్యార్థులను నట్టేట ముంచారని డిమాండ్ చేశారు. పారదర్శకత ఉంటే, దమ్ముంటే ఆ స్పోర్ట్స్ కేటగిరీ లిస్ట్ను ఎందుకు దాస్తున్నారని, ఎందుకు బహిర్గతం చేయడం లేదని నిలదీశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లక్షలాది సచివాలయ ఉద్యోగాల ప్రక్రియను ఎటువంటి అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, అభ్యర్థుల పక్షాన ఉండి చివరి శ్వాస వరకు పోరాటం చేస్తామని వైసీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా, నిరుద్యోగులకు న్యాయం చేస్తుందా, లేక సోషల్ మీడియా ముసుగులోనే కాలం వెల్లదీస్తుందా అనేది చూడాలి. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, జిల్లా కార్యవర్గ సభ్యులు, వైసీపీ నంద్యాల జిల్లా లీగల్ సెల్ సభ్యులు, విద్యార్థి విభాగం నాయకులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. యువకులందరి కోసం వైఎస్ఆర్సీపీ తరఫున ఈ ధర్నాల్లో పాల్గొనేటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒకటే యువత అంతా కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి, ఉద్యోగాలు ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలియని విషయం కాదు. ఒక ఉద్యోగం ఒక ఇంటికి వస్తే ఆ కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం అనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని లక్షల ఉద్యోగాలు సచివాలయాల్లో వచ్చినప్పుడు ఎక్కడైనా సరే రోడ్ల మీదకి ఎవరైనా వచ్చినారా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి ఎక్కడ వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చినటువంటి ఉద్యోగాల సమయంలో ఎవరైనా సరే ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన కార్యక్రమాలు ఎక్కడైనా జరిగినాయా అని చెప్పేసి అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు జరగలేదు, ఈ రోజు ఎందుకు జరుగుతున్నాయనేది ఒకసారి యువత అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే ఆ రోజు పారదర్శకత ఉండేది. ఒక ఉద్యోగం వచ్చిందంటే ఎన్నిసార్లు మొలుచుకోవాలో, ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి మన పిల్లలు ఉన్నారు, మన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు అంటే కూడా
లేదు చదువుకున్న పిల్లలని మోసం చేయకూడదు, దగా పడకూడదు, ఉద్యోగాలు రాసి మెరిట్ లో వచ్చిన వాళ్ళని మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ రోజు ఆ కార్యక్రమం చేపట్టాడు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా రోడ్ల మీదకి రాలేనటువంటి పరిస్థితి. ఈ రోజు ఎంత దుర్మార్గంగా ఉందంటే కనీసం పారదర్శకతగా మా ర్యాంకులు ఇచ్చి పెట్టాల్సిన దగ్గర ర్యాంకులు ఇచ్చి కూడా పట్టించకపోవడం అనేది దీనికి నిదర్శనం. స్పోర్ట్స్ సర్టిఫికేట్ల పేరిట ఇప్పుడు కనీసం మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులని ఆయా స్పోర్ట్స్ ని పారదర్శకంగా ప్రజలందరి ముందు పెట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా పారదర్శకంగా మీరు అది పోటీ నిర్వహించగలుగుతారని చెప్పే దమ్ము ధైర్యం ఈ తెలుగుదేశం నాయకుల కన్నా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉంటాయి. ఈ రోజు ఆయన దీని గురించి మాట్లాడయ్యా అంటే నిన్న నంద్యాలలో వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని ఏ రకంగా అయితే దుండగుడు నాశనం చేశారో మీరు చూశారు. దాని మీద ట్వీట్ పెట్టాడు. దానికి కారణం కూడా వైఎస్ఆర్ సిపి ట్వీట్ పెట్టాడు. అయ్యా నారా లోకేష్ గారు, మీకు ట్విట్టర్ మీద ఉన్న ధ్యాస, ఇన్స్టాగ్రామ్ మీద ఉన్న ధ్యాస, సోషల్ మీడియా మీద ఉన్న ధ్యాస కాస్త యువత మీద కూడా పెడితే ఈ రోజు ఈ సమస్య ఉండేది కాదయ్యా నారా లోకేష్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎక్కడైనా సరే ఉద్యోగాలు వచ్చి ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీ గురించి లేకపోతే రాష్ట్రం గురించి గొప్పగా చెప్పాల్సిన వేదిక మీద నుంచి గుంటని పార్టీ లేకపోతే గూగుల్ పార్టీ అని చెప్పేసి హాస్యాస్పదంగా మాట్లాడుతుంటే ఈ రోజు దేశమంతా చూసి నేను నవ్వుతుందయ్యా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఒకటే కోరుతున్నాం, పారదర్శకత ఉంటే మేము మాకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. పారదర్శకత లేని చోట మాత్రం యువత తరఫున వైఎస్ఆర్ సిపి నాయకులు అందరం కూడా రోడ్డు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ యువత ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు, ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ప్రశ్నిస్తున్నా, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళ మీద అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టేది ప్రతి మీటింగ్ లో ప్రతి ప్రస్తావనలు తీసుకొని రావడం జరుగుతా ఉంది. అందులో ఒక భాగంగా మెగా డిఎస్సి అనేటువంటి ఒక దాంట్లో తప్పులు జరిగాయి, అన్యాయం జరిగింది అనేటువంటి ఒక కార్యక్రమం భావించి ఈ రోజు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుదాల్చుకున్నాను, మీరు చేసినటువంటి మెగా డిఎస్సి అది జనాలకి మంచిదా లేకపోతే అభ్యర్థులకు మోసంగా అందించే దగా డిఎస్సీనా అనేటువంటి విషయం ఒకసారి మీరు తెలుసుకోవాల్సిగా భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో మీరు అధికారం రాకముందు, మీ కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ఏ విధంగా అయితే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకము ఖచ్చితంగా మెగా డిఎస్సి దాని మీద సంతకం పెడతామని చెప్పి ఆ సంతకం పెట్టేటువంటి పెన్ను కూడా ఫోటో తీసి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో మీరు అందరూ చూసుకుంటారు. డేటా డిలీట్, పేపర్ లీకేజ్, తర్వాత మెరిట్ లిస్టు గల్లంత అయిపోయింది అనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నప్పటికీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎందుకు మాట స్పందించలేకపోతున్నారు అనేటువంటిది నేను అడుగుతున్నాను. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాలాంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఖచ్చితంగా కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేస్తా ఉంటారు. కానీ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ జెండాని మోయకపోయినటువంటి యువత మీద కూడా ఈరోజు కేసులు పెట్టి సివిల్ కేసులని, క్రిమినల్ కేసులని పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఏదైనా రాష్ట్రం ఇంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతా ఉంది అంటే అది కేవలం మన ఆంధ్ర రాష్ట్రమే అంటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మెగా డిఎస్సి దాంట్లో దాదాపుగా 4,000 మందికి వాళ్ళగా అర్హత ఉన్నటువంటి ఉద్యోగాలు రాకుండా పోవడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపుగా 250 మంది పైచురుకు హైకోర్టుకు వెళ్లి దీని మీద మాకు ఇట్లా అన్యాయం జరిగింది, తప్పులు జరిగాయి అనేటువంటి విషయాన్ని లేవదీయగా కోర్టు వాళ్ళందరి మాటలు విని, వాళ్ళ వాదనలన్నీ విని వాళ్ళకి న్యాయం చేయాలా, సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలనేటువంటి విషయాన్ని కోర్టు వెల్లడించినప్పటికీ కావాల్సిన కోర్టుని ధిక్కరించి, కోర్టు ఆర్డర్ ని ధిక్కరించి ఒక్కొక్క పదవిని 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకోవడం జరిగింది.
దీనికి సాధారణంగా మనం మాట్లాడుకుంటే ప్రజలలో 3 కేటగిరీలు ఉంటారు. ఒకటి బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఇంకొకటి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇంకోటి బిలో మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ స్థాయి వరకు లేకపోతే స్థోమత వరకు ఏదైనా వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. కానీ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బిలో మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కష్టపడి బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటూ లేకపోతే స్నేహితుల దగ్గర అప్పులు చేసుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ నెలాఖరికి వచ్చిన వెంటనే దానికి వడ్డీలు కట్టుకుంటూ చెప్పులు అరిగిపోయేటట్టుగా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి రేపొద్దున మా టైం బాగుంటే ప్రభుత్వం నుంచి ఒక ఉద్యోగము మేము తెచ్చుకోగలిగితే అదే మాకు చాలా సంతోషం అనేటువంటి ఆలోచన భావంలో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కానివ్వండి, బిలో మిడిల్ క్లాస్ కానివ్వండి, వాళ్ళు ఆ ఆలోచన విధానాల్లో ఉంటారు. ఈ రోజు ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి లో ఏ విధంగా యువతని దగా చేశాడో చంద్రబాబు నాయుడు అందరికి కూడా తెలుసు. ఒక్క యువతనే కాదు, ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పథకంలో మహిళల్ని, ఉద్యోగస్తుల్ని, విద్యార్థుల్ని, రైతుల్ని ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. అందులో భాగంగా ఈ రోజు ఉద్యోగస్తులు అంటే నిరుద్యోగస్తుల టర్న్ వచ్చింది, వాళ్ళని మోసం చేయడం జరిగింది. ఈ రోజు దీంట్లో అన్యాయం జరిగిందయ్యా అని ఇంత పెద్ద ఎత్తున అందరు కూడా అడుగుతా ఉంటే దాని మీద విచారణ జరిపించి ఆయన నిజాయితీ నిరూపించుకోవాల్సింది పోయి ఎవరైనా దీని మీద మాట్లాడితే, ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతాం, దీని మీద ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారు అని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ యువతకి అండగా ఉండడానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రోడ్డెక్కింది. ఆ యువతకి అండగా ఉంటాము. వాళ్ళందరూ కూడా మీకు ఏవైతే ఇవి ఉన్నాయో, డౌట్స్ ఉన్నాయో, ఆ డౌట్స్ అన్ని కూడా తీసుకొని వస్తే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, కోర్టుకి వెళ్తాం, ఎంత దూరమైనా పోరాటం చేసి ఆ అన్యాయం జరిగిన యువతకి ఎవరైతే అర్హులవి కూడా ఈరోజు ఉద్యోగాలు రాలేదో వాళ్ళ తరపున పోరాడి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు మన పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈ రోజు ప్రజల కోసం ఎక్కడ కూడా ప్రభుత్వం పనిచేయడం లేదు, వాళ్ళ సొంత భజన కోసం పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు మన మహానాడులో చూస్తుంటే ఆ మహానాడులో ఎంతసేపు ఈ గొడ్డల పార్టీ అది ఇది అని మాట్లాడడం, అక్కడ నాయకులు ఏమని మాట్లాడతారంటే, సార్ తెలంగాణలో ప్రత్యేకమైన విద్యాశాఖకు మంత్రి లేడు, ఇక్కడ నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు, ఇదే గొప్ప వరం ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడతారు. మరి అదే నారా లోకేష్ కొడుకు ఎక్కడ చదువుతున్నాడు? తెలంగాణలో హైదరాబాద్ లో చదువుతున్నాడు. మరి నువ్వు విద్యా వ్యవస్థను అంత బాగా తీర్చిదిద్దినప్పుడు, నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీ కొడుకుని ఇక్కడ చదివించచ్చు కదా, మరి అక్కడే నువ్వు చదివిస్తున్నావా అంటే సమాధానం చెప్పడు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ నిరుద్యోగ యువత ఎవరైతే ఈ రోజు ఈ మోసానికి గురయ్యారో వాళ్ళకి అండగా నిలబడతాం. వాళ్ళ ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళ తరఫున ఎంత దూరమైన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సార్, ఈ మధ్య దాదాపు 3,36,000 మంది డిఎస్సి ఎగ్జామ్ రాయడం జరిగింది. అంటే దాదాపు 16,000 పోస్టులు గాను 1:21% ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో దాదాపు 400 పోస్టులు మరి ఈ యొక్క ఒక జీవో ద్వారా, అంటే స్పోర్ట్స్ కోటా కింద గతంలో ఒక జీవో ఇచ్చినారు, 74 జీవో ఇచ్చినారు. అందులో కేవలం 29 స్పోర్ట్స్ కు సంబంధించి గతంలో ఇస్తే మళ్ళీ జీవో నంబర్ 4 ద్వారా అంతకుముందు గతంలో 2% ఉంటే 3% పెంచి జీవో నంబర్ 4 ద్వారా దాదాపు 65 స్పోర్ట్స్ కింద ఈరోజు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి చేయడం జరిగింది. దీంట్లోనే చాలా మతలబు ఉంది, దీంట్లోనే మోసం ఉంది, దీంట్లోనే చాలా వరకు కోట్లాది రూపాయలు డబ్బులు చెందులు మారడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడు నారా లోకేష్ గారు మరి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క విద్యాశాఖలోనే ఇన్ని కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు యువత ఏడుస్తా ఉన్నారు. ఈ మధ్య డిఎస్సి కోర్స్ వచ్చిందని చెప్పి చాలా మంది యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి రావడం జరిగింది. తీరా విజయవాడకి వెళ్ళిన తర్వాత మీకు పోస్టు రాలేదని చెప్పి మళ్ళీ వెనక్కి పంపడం జరిగింది. దీనివల్ల చాలా మంది యువత ఆశ్చర్యానికి గురి కావడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఈ విధంగా
మాకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయని చెప్పి వారి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క భార్య పిల్లలను, వారి యొక్క కుటుంబ సభ్యులు అందరినీ కూడా విజయవాడకు తీసుకొని పోతే తీరా అక్కడ పోయిన తర్వాత మీకు ఉద్యోగం రాలేదని చెప్పి తిరిగి పంపే కార్యక్రమం చేయడం జరిగింది. మరి దీనికి అందరికీ కారణం కేవలం ఈ యొక్క ఒక్కొక్క పోస్టుకు ఈ యొక్క స్పోర్ట్స్ కోటా కింద 15 లక్షల రూపాయలకు ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు అందరూ కూడా కలిసి మరి కుట్ర పని అమ్ముకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు యువతకు సంబంధించి నిరుద్యోగ ఎన్నో సంవత్సరాలుగా మరి కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నటువంటి యువత మాకేదో ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,30,000 మందికి సచివాలయాల్లో ఉద్యోగం ఇప్పించడం జరిగింది. ఏ ఒక్క చోట కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా 1,30,000 మందికి అన్ని పార్టీల వారికి, అన్ని కులాల వారికి ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా 52,000 మందికి ఈ యొక్క మెడికల్ కు సంబంధించి మరి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. గతంలో ఇప్పుడే రవి గారు చెప్పారు, మేము గతంలో ఉన్నా ఏ విధంగా ఈ యొక్క పార్టీని నమ్ముకొని ఉన్నారు, అటువంటి వాళ్ళకి ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వండి కూడా కేవలం మెరిట్ మాత్రమే చూస్తాను తప్ప ఎక్కడ కూడా నాయకులు చెప్పినా కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మరి కడగలిందగా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎంతో విశ్వసనీయంగా ఏదైనా కూడా మరి ఆ పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి కులము కానీ మతం కూడా చూడకుండా ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కేవలం 16,000 మందికి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఈ రోజు నిరుద్యోగ యువత ఈ రోజు మరి ఎంతో ఎదురు చూశారు. ఎన్నో సంవత్సరాల నుంచి మళ్ళీ మాకు అవకాశం వస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఒక భరోసా వస్తుంది మా కుటుంబాలకు అని చెప్పి ఎదురు చూస్తే తీరా వచ్చిన తర్వాత ఈ రోజు కింద దగ్గర ఉన్న ప్లేట్లు లాక్కోవడం జరిగింది. కాకపోతే ఈ రోజు చాలా మంది యువత కూడా ముందుకు రావాలి. ఎందుకంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తా ఉన్నారు. మీ తరఫున మేము లీగల్ మేము పోరాడతాం. మరి యువతకు మేము అండగా ఉంటాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఎవరైతే ఈ రోజు ఈ యొక్క స్పోర్ట్స్ కోటా కింద 400 కోట్ల నిధులను ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో నిరుద్యోగులకు డిఎస్సీ అవసరంలో ఎవరికి ఏ విధంగా అన్యాయం జరిగిందని కూడా చెప్పడం. స్పోర్ట్స్ కోటా కింద తీసుకొచ్చి అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి అర్హత ఉండి మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళని కూడా అన్యాయం చేశారనే ఉద్దేశంతోనే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి అందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు మనందరం పోరాడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు యూత్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన యూత్ అందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వక తెలియజేస్తున్నాను. మేము ప్రతిపక్షంగా అధికార పార్టీ ఏ తప్పులు చేసినా కూడా ఆ తప్పులు నిలదీసే అధికారం మాత్రమే. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీ. మీరు అధికారం లేనప్పుడు ఏ విధంగా మాట్లాడినారు, అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నారనేది కూడా తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం మొత్తం ఏం చూసినా కూడా ఈ రోజు తెలుగుదేశం పరిపాలన ఏ విధంగా ఉందంటే మాత్రం ఒక సామెత మనకు గుర్తొస్తుంది. ఎక్సైజ్ శాఖ తాగమంటుంది, పోలీస్ శాఖ ఊరమంటుంది, మొత్తం కోర్టుకు రమ్మంటుంది న్యాయశాఖ, ఫైన్ కట్టమంటుంది ఆర్థిక శాఖ. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ విధంగా పరిపాలన జరగడం జరుగుతుంది. అంటే సేమ్ టు మీరు మేము ఒకటి కాదంటే మేము మీరు ఒకటి కాదు, ఎటువంటి పరిస్థితుల్లో కానే కాదు. మా నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికీ మంచి చేయడానికి 50 కుటుంబాలకు ఒక వాలంటరీ వ్యవస్థను పెడితే మీరు ఈ రాష్ట్రం నుండి మొత్తం అందరూ కూడా బాగా తాగండి ఊరండి అని మాత్రం ప్రతి ఒక్క 50 ఇళ్లకు ఒక బైక్ షాప్ పెట్టిన ఘనత మీ తెలుగుదేశం పార్టీ. మీరు ఈరోజు చేసే ఏమైనా కూడా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎలక్షన్ల ముందర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పిన నాయకులు మీరు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇవ్వలేక ఈ సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు తెలుగుదేశం నాయకులు, మంత్రులు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అందరూ కలిసి మేము సూపర్ 6 అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్తాను. ఎక్కడ పూర్తి చేస్తాం? నిరుద్యోగ వృత్తి 3,000 ఎవరికి ఇచ్చినారో ఒక్కసారి ఆలోచించండి. స్త్రీ శక్తి కింద ఏ స్త్రీకైనా నెలకు 15,000 ఇచ్చినారా?
అవి చూపియండి. ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ మనం ఆలోచించే ఏం కూడా ఈ రోజు మీరు సగం పైగా ఇవ్వని పరిస్థితి ఉన్నది. అంటే కేవలం ఓట్ల కోసం ప్రజలందరినీ మోసం చేసిన ఘనత మీది కాదా? ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. యువత కూడా ఏదో చంద్రబాబు వస్తే జగన్మోహన్ రెడ్డి ఏదో ఉద్యోగాలే కానీ ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాడు. చంద్రబాబు వస్తే ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తారనే ఉద్దేశంతోనే నిరుద్యోగులందరూ కూడా ఈ రాష్ట్రం అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నారు. కానీ నిరుద్యోగులు నేను ఒకటే సభాముఖంగా వాళ్ళని అడుగుతాను, మీరు కష్టపడి చదివి రాసిన డిఎస్సీలోనే ఎంత ఘోరం జరుగుతుంటే అటువంటి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎవరు తప్పు చేసిన నాయకుడిని నిలదీశాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు మొత్తం ఈ రోజు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండి ఇక్కడ అన్యాయం జరిగితే ఖచ్చితంగా దీనికి లోకేష్ బాబు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అందుకే మనం అందరం కూడా ఈ మెగా డిఎస్సి అభ్యర్థులు ఎవరెవరు ఉండాలో అన్యాయం జరిగిందో వాళ్ళకందరికీ కూడా న్యాయం జరగడానికి మనం అందరం కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకులందరం కూడా మీకు అండగా నిలుస్తాం. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. నిన్న రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తలదీయడం జరిగింది. కానీ పాపం పోలీసులు చాలా అత్యుత్సాహంతో ఈ తెలుగుదేశం కలగటం ముందే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మాట్లాడడం జరిగింది. ఇంకా లాస్ట్ కు వాళ్ళ భార్యతో కూడా మేము మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నామని మాట్లాడడం. అంటే ఎందుకు ఈ పోలీసు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనేది నేను ఈ సభాముఖంగా పోలీసు వాళ్ళని కోరడం జరుగుతుంది. ఆమె తెలుగుదేశం పార్టీలో ఆమె ఉండి వరకు మంత్రి కొడుకు దగ్గర ఫోటోలు కూడా అంటే అప్పుడు ఆమె ఏ పార్టీ అనేది కూడా ఈ ప్రజలందరూ కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. కేవలం మేము ఉదయం జరిగినా కూడా తొందరపడి ఏ పార్టీ కూడా మనం మాట్లాడకూడదు. తొందరపడి నేను మా ఈశాఖ భాష సూర్యనారాయణ వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది, మీరు తొందరపడి ఏం మాట్లాడదు, మొత్తం అన్ని తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడడం, మీరు పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళే 1 గంట తర్వాత తెలుగుదేశం పోలీసు పెట్టి దొంగ అంటే మీరే దొంగలు బయటపడే పరిస్థితుల్లో మీరు ఉండడం జరుగుతుంది. మీకెందుకు అంత అవసరం వచ్చింది? మీరంతా కూడా ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెట్టాల్సిన అవసరం లేదు. 2023లో మా పార్టీలో అంతకుముందు లేదని నేను చెప్పడం లేదు. 2023లో మా పార్టీ నుంచి బయటికి పోయి జనసేనకు పెద్ద పవన్ కళ్యాణ్ కు బర్త్డే వాల్ పోస్టర్ వేయడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఫరూక్ కమల్ కూడా ఫోటోలు తీయడం జరిగింది. అంటే ఇవన్నీ ఎవరు ఎందుకు మీరు ఇంత అవసరం? మీరు ఒకవేళ మీకు తెలుసో తెలియకపోయినా పక్కన పెట్టి ఎవరు తప్పు చేశారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయించి మీరు లోకేష్ బాబు ఒకరిలో మాట్లాడతారు, మీరు ఒకటి మాట్లాడతారు, మీ మంత్రులు మాత్రం మీరు వాళ్ళే చేపించిన అంత కర్మ మాకేం పట్టలేదు. మేము ఈ నంద్యాల పట్టణాన్ని ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి ఇక్కడ అసంఖ్య చర్యలు ఏం జరగకుండా ఇప్పుడు ఎట్లయితే పీస్ఫుల్ గా ఉందో రాబోయే కాలంలో అట్నే ఉండాలని కోరుకుంటున్నాం తప్ప మాకేదో మా రాజకీయ లబ్ధి కోసం మేము మాత్రం మా నాయకుడు, మా అధినేత, మా అందరికి ఆరాధ్యమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అట్లా చేయాల్సిన దుస్థితి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరికి లేదు. మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు డాక్టర్ సర్టిఫికేట్ కూడా సెప్టెంబర్ అంటే తప్పు చేసేదాన్ని ఒక తప్పు మీద ఒక తప్పు మీరే దొరికిపోతున్నారు తప్ప మేము ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు. ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించండి. ఎవరు అతను వెనక ఉన్నారు, ఎవరు దీన్ని ప్రోద్బలం చేసినారని కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. పోలీసు వాళ్ళని అందరూ కూడా కోరేది మీరు ఉద్యోగాలు చేయండి. మీరు ఖచ్చితంగా కనీసం ఒకవేళ అధికార పార్టీకి అంతో ఎంతో ఫేవర్ గానే కూడా ఇటువంటి విషయం జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఎవరైతే ఎందుకు చేశారో ఎందుకు దానికి జరిగిందో దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోలీస్ శాఖను కూడా మీరు ఖచ్చితంగా ఎందుకు జరిగింది, అతను ఎవరు కోరుకుంటూ చేస్తారో అనేది కూడా నిరూపించాలని పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున నంద్యాల జిల్లా నుంచి వచ్చి కలిసి వచ్చిన యూత్ కు అందరు కూడా మా నాయకులు అందరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరున వారికి అందరు కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే కాదు ఇది మన ఆరంభం. ఖచ్చితంగా మనం ఈ డిఎస్సి
వాళ్ళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకందరికీ న్యాయం జరిగేంత వరకు మనం పార్టీ తరఫున మా నాయకుడితో మా నాయకుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా మేము ఉద్యమాలు చేస్తాం. అవసరం అనుకుంటే వాళ్ళతో పాటు కూడా కలిసి నడచడానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా విజ్ఞప్తి చేస్తూ మా రామరెడ్డి మాట్లాడుతూ చెప్తాం. మా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరగకపోయినా కూడా 2029 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే డూప్లికేట్స్ స్పోర్ట్స్ కోటా పెట్టి ఉద్యోగాలు తీసినారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే అధికారులు దీనికి సహకరించినారో ఎవరెవరు సహకరించినారో అటువంటి వాళ్ళకి కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాల ప్రసక్తి లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన మీకందరికి కూడా మరొకసారి అందరికి కూడా నా ఉదయపూర్వక దగా డిఎస్సీ అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. 16,437 మంది విద్యార్థులకు పోస్టులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 3,36,000 పైచిలకు విద్యార్థులు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఏ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా పెడతారు. ఈ ఎగ్జామ్ లో ఎంత ర్యాంక్ వచ్చింది, ఎంత మెరిట్ లిస్ట్ వచ్చింది అనేది డిస్ప్లే చేయకపోవడమే జరగలేదు. ఇక్కడే అవినీతికి లంచాలకు నాంది పలికింది. ఎందుకు డిస్ప్లే చేయలేదని మీ ద్వారా నేను అడుగుతాను. తర్వాత సెలక్షన్ లిస్ట్ డిస్ప్లే చేయాలి. రిజర్వేషన్స్ ప్రకారము దాని కోటా ప్రకారము సెలక్షన్ లిస్ట్ డిస్ప్లే చేయాలి. సెలక్షన్ లిస్ట్ డిస్ప్లే చేయకపోవడము జరిగింది. ఇవి రెండు ప్రధానమైన తప్పుదారు. తర్వాత స్పోర్ట్స్ కోటా 2% ఉండే స్పోర్ట్స్ కోటాను వాళ్ళు కేవలం ఈ డిఎస్సి కోసము 3% గా చేయడం జరిగింది. జీవో 47, జీవో 4 దాని ప్రకారము చేసేసి స్పోర్ట్స్ లో ఉండాల్సినవన్నిటిలో స్పోర్ట్స్ కోటాలో 26, 27 ఉంటే 67 వరకు స్పోర్ట్స్ అన్ని స్పోర్ట్స్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. విచిత్రంగా ఏమంటే ఎవరైనా సరే టెట్ ఎగ్జామ్ రాయకుంటే దాని క్వాలిఫికేషన్ లేదు డిఎస్సికి. స్పోర్ట్స్ కోటాలో ఉండే వాళ్ళకు మాత్రము టెట్ నుంచి కూడా ఎగ్జామ్షన్ పెట్టినారు. ఇది అవినీతి కాదా? ఇంకేముంది? మళ్ళీ ఇంకొక విశేషం ఏమంటే అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జీవోను రద్దు చేసి షట్టర్ బంద్ చేసినారు. అంటే తనకు కావాల్సిన వాళ్ళను లోపలికి పిలుచుకోవడము, వాళ్లకు కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడము, అయిపోయిన తర్వాత ఆ పొరపాటు తూచ్ అని చెప్పేసి బంద్ చేయడం జరిగింది. ఇది మీ పారదర్శకత. 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా, ప్రతి యువజన విభాగానికి సంబంధించిన నాయకులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈరోజు డిఎస్సి మీద స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి 421 సీట్లను ఈరోజు దొంగదారిన అమ్ముకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ 29 మాత్రమే అసోసియేషన్ లో ఉండేవి. అవి కాదని చెప్పి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కొత్త జీవో తీసుకొని వచ్చి దాదాపు 60 స్పోర్ట్స్ ని అసోసియేషన్ లో ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరు ఆడని స్పోర్ట్స్ ని కూడా ఈరోజు అసోసియేషన్ తరఫున సర్టిఫికెట్లు ఇచ్చి దొంగదారిన కొంతమందికి లంచాలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అటువంటి కొంతమంది ఉద్యోగులు కోర్టుకు పోయి కోర్టు నుంచి విచారణ చేయమని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యోగుల తరఫున ఈ రోజు పోరాటం నిర్వహించడం జరుగుతా ఉంది. ఈరోజు మరి ఎందుకు సంవత్సరం తర్వాత ఈ ఉద్యమాన్ని చేస్తున్నారు అంటే కేవలం ఆ ఉద్యోగులకు అండగా నిలబడడానికే కోర్టుకు పోయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉండదు అని చెప్పడానికే ఈ ఉద్యమాన్ని తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా మళ్ళీ రేపు జరగబోయే డిఎస్సి మళ్ళీ రావడం జరుగుతా ఉంది. ఆ డిఎస్సిలో కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండడానికే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి రేపు మళ్ళీ జరగబోయే డిఎస్సిలో ఎటువంటి అక్రమాలకు తావు ఇవ్వకుండా చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. నంద్యాల పట్టణం శ్రీనివాసనగర్ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని నంద్యాల కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జల ప్రదాత, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అనేక బృహత్తర పథకాలను అమలు చేసిన మహానేత విగ్రహాన్ని
ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం జనాభా గణాంకాల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ఎంఆర్పీఎస్ నేతలు వీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్ నందు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థలు వ్యాపారం సంస్థలుగా మారాయని, ప్రభుత్వ బడుల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు నిబంధన ఉంది. జనాభా గణాంకాల ప్రకారంగా ఈ యొక్క రిజర్వేషన్లు పెంచాల్సిందిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. రెండోది, మన ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు విద్యా సంస్థ వ్యాపారంగా కొనసాగుతున్నది. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలు మిగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న రిజల్ట్ ఈ ఏడాది వచ్చినంత గతంలో లేదు. కాబట్టి ఈరోజు ఏదైతే ఇంకా టీచర్ పోస్టులు ఖాళీలు ఉండదో దాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచాలి. వాళ్ళ పిల్లలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలి. అట్లాగనే ప్రైవేటు పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టుకుపోవడం జరుగుతోంది. అందుకు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఉన్నారో ఆ బీసీలు వాళ్లకు వారి జనాభా ప్రకారంగా 25% ఉద్యోగాలు వాళ్ళకు కేటాయించాల్సిన అవసరం ఉంది. దాని మీద రిజర్వేషన్లు యాడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కాబట్టి ఈ డిమాండ్ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కొనసాగుతున్నది. ప్రైవేటు పాఠశాలల ప్రచారం జరిగినంత ప్రభుత్వ పాఠశాల ప్రచారం నిర్వహించడం లేదు. దీని ఇప్పుడైనా గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయండి. ప్రభుత్వం వైపున, ప్రభుత్వ పాఠశాల వైపున ప్రజలు మరింత ఆకర్షించే విధంగా చూడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. నంద్యాల పట్టణంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు పప్పు తులసి కృష్ణ పద్మశాలి సేవా ట్రస్ట్ ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. సంజీవనగర్కు చెందిన ఈ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా విద్యార్థులకు ఉచితంగా ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేయనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పప్పు తులసి కృష్ణ తెలియజేశారు. గత 2016వ సంవత్సరం నుండి ఎలాంటి బ్రేక్ లేకుండా నిరంతరాయంగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 10వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణులైన పద్మశాలియ విద్యార్థులకు చెరో 6 నోట్ పుస్తకాలను ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందజేయనున్నారు. వీటికి సంబంధించిన వివరాలు వారు వెల్లడించారు. అర్హులైన పద్మశాలి విద్యార్థులందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. మన పద్మశాలి కుల బాంధవుల విద్యార్థులకు 2016 నుంచి ప్రోత్సాహబతులు మా పద్మశాలి పప్పు తులసి కృష్ణ పద్మశాలి సేవా ట్రస్ట్ మీద నుంచి ఇస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల 8వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు బైరముల స్ట్రీట్ నందు నా షాపు నందు 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ఉత్తీర్ణులైన వారందరికీ పద్మశాలి కమ్యూనిటీ వారికి అందరికీ ఉచితం మామూలుగా 6 నోటు పుస్తకము ఇవ్వడము జరుగుతున్నది. అందువలన ఈ సంవత్సరము కూడా 8వ తారీఖు నుంచి వారు ఒకటి ఫోటో తర్వాత ఆధార్ కార్డు తీసుకొని వచ్చి తీసుకోగలరని పద్మశాలి కుల బాంధవుల విద్యార్థులందరికీ విన్నవించడం అయినది. మరియు మన పద్మశాలి కుల బాంధవులలో ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీటు పొందిన వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి కొద్దిగా సహాయం చేయబడును. ఈ అవకాశము ఉపయోగించగలరని కుల బాంధవులందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాలలో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అభ్యాస వర్గం విజయవంతమైంది. బొమ్మల సత్రంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరిగిన ఈ హెల్త్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు నంద్యాల జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ప్రజల్లో ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో పాటు రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించేలా
ఈ కార్యక్రమంలో దిశానిర్దేశం చేశారు. ఆరోగ్య భారతి ఆంధ్రప్రదేశ్ ప్రాంత అధ్యక్షులు డాక్టర్ పిఎస్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే సిపిఆర్ విధానంపై ఆయన కార్యకర్తలకు ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. అలాగే హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ మధ్య గల వ్యత్యాసాలను ఆయన స్పష్టంగా వివరించారు. ప్రధాన వక్త డాక్టర్ గీత మాట్లాడుతూ స్త్రీలు ఎదుర్కొనే వివిధ ఆరోగ్య సమస్యలు, వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై సంపూర్ణ అవగాహన కల్పించారు. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బాల వెంకటకృష్ణ ఆయుర్వేదంలో గుండె జబ్బులు, వాటి చికిత్సా పద్ధతులు మరియు ఆహార నియంత్రణ ప్రాధాన్యతను వివరించారు. అలాగే వేసవి కాలంలో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పీడియాట్రిషియన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వరారెడ్డి, కార్యదర్శి చెన్న కేశవులు, సహ కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, నగర కార్యదర్శి డాక్టర్ నరహరి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా అభ్యాస వర్గం వాళ్ళు జరుగుతోంది. సో ఈ జిల్లా నుంచి చాలామంది ఇక్కడికి అభ్యాస వర్గకి వచ్చారు. ఈ అభ్యాస వర్గంలో ఇప్పుడు దాకా జరిగింది ఫస్ట్ ఎయిడ్ అంటే సిపిఆర్, కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్. ఒక కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు దాన్ని హార్ట్ అటాక్ నుంచి ఎలాగ వ్యత్యాసం చేయాలి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి, కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది అందరికీ ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరిగింది. మనం కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ చేస్తూ ఈ 5 సెంటీమీటర్లు డెప్త్ 120 కంప్రెషన్స్ ఇస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఎలాగ ఎక్కువ ఉంటుంది. అలాగే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ఆ ఫ్రీ ఇంజెక్షన్ గురించి అవగాహన తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అభ్యాస వర్గం అయిపోయిన తర్వాత ఈ జిల్లాలో నుంచి వివిధ చోట్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ జిల్లాలకు వెళ్ళిపోయి దీన్ని స్ప్రెడ్ చేస్తారు. అది మన ఉద్దేశం అండి. ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా అభ్యాస వర్గ కార్యక్రమం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వెనుక 31వ తేదీన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిఎస్ రావు గారు, ఆరోగ్య భారతి రాష్ట్ర అధ్యక్షులు గారు, సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం, సిపిఆర్ ఎలా చేయాలి, హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ గల తేడాలేంటి, సిపిఆర్ ఏ సమయంలో చేయాలి, హార్ట్ అటాక్ లక్షణాలు ఏంటి, సిపిఆర్ లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలు వచ్చినప్పుడు సిపిఆర్ చేయాలి అనే దాని గురించి పూర్తి వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. ఈ ఆరోగ్య భారతి జిల్లా అభ్యాస వర్గ కార్యక్రమంలో డాక్టర్ గీతా గారు గైనకాలజిస్ట్ బంగానపల్లి నుంచి వచ్చి వారు స్త్రీలలో వచ్చే వ్యాధుల్లో తీసుకోవాల్సిన ఆహారము, థైరాయిడ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారము, వివిధ రకాల యోగా వాటి గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షునటువంటి నేను డాక్టర్ బాల వెంకటకృష్ణ, ఎండి ఆయుర్వేద, గుండె జబ్బులు మరియు ఆయుర్వేదం యొక్క పాత్ర, చికిత్సా లక్షణాలు ఏ విధంగా వాటి గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి నగర అధ్యక్షులు డాక్టర్ వి పరమేశ్వరరెడ్డి గారు, అట్లాగే ఉపాధ్యక్షులు డాక్టర్ గీతా మేడం, బంగానపల్లి గైనకాలజిస్ట్ గారు, ఆరోగ్య భారతి నగర కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి గారు, ఆరోగ్య భారతి కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రజల నుండి స్వీకరించిన ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి జాప్యానికి తావు లేకుండా తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రాము నాయక్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1 month 4 విజిట్ కార్యక్రమంలో భాగంగా ఆలగడ్డ పట్టణంలో నిర్వహించిన 3 విడతల ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాల్లో మొత్తం 1508 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటిలో 458 ఫిర్యాదులను పరిష్కరించగా 1000కి పైగా వినతులు ఇంకా పరిష్కారం కోసం పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. పరిష్కరించిన ఫిర్యాదుల విషయంలో పిటిషనర్లను ప్రత్యక్షంగా పిలిపించి చేపట్టిన చర్యల వివరాలను, ఎండోర్స్మెంట్లు, ఫోటోగ్రాఫ్లతో సహా అందించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కలెక్టరేట్ ముందు జొన్న రైతుల భారీ బైఠాయింపు. జొన్నల కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘాల డిమాండ్. రైతుల ఆందోళనకు వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేల మద్దతు. కూటమి ప్రభుత్వంలో దగా డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ యువత పోరు. కదం తొక్కిన నిరుద్యోగ యువత. మహానేత విగ్రహం ధ్వంసం చేసిన దుండగుణ్ణి కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్. జనాభా గణాంకాల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిన ఏపీ ఎంఆర్పీఎస్ నేతలు. పప్పు తులసీకృష్ణ పద్మశాలి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ. నంద్యాలలో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఘనంగా అభ్యాస వర్గం. ప్రజా వినతుల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.